హలో ఎవరీవన్. సో ఈరోజు మనం ఒక షార్ట్ చూద్దాం. అదేంటనంటే జీవిఎంలో మల్టిపుల్ లైన్స్‌లో ఒకేసారి ఏదైనా కామన్ టెక్స్ట్ అనేది మనం ఎలా రాయాలి, ఎలా డిలీట్ చేయాలనేది చూద్దాం. సో దానికోసం ముందుగా మనం జీవిఎం ఓపెన్ చేసేద్దాం. జీవిఎంని ఓపెన్ చేసేసిన వెంటనే ఇలా ట్యాబ్ వస్తుంది కదా! ఈ విండోని మాక్సిమైజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఫైల్ జస్ట్ క్రియేట్ చేస్తున్నా ట్యాబ్ న్యూ యూజ్ చేసుకొని. దానికోసం నేను ఎస్కేప్ మోడ్ క్లిక్ చేసి కాలన్ క్లిక్ చేసి ట్యాబ్ న్యూ నొక్కాను. ట్యాబ్ న్యూ తర్వాత నేను ఒక నేమ్ ఇస్తున్నా హెలో డాట్ ఎస్వి అని చెప్పి. అంటే మీరు ఇది ఎక్కడ బాగా ఉపయోగపడతారంటే రెగ్యులర్గా మీరు కనుక యూవీఎం టెస్ట్ బెంచ్ చేస్తూ ఉంటే అక్కడ అక్కడ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తున్నాను. దానికోసం ఐ నొక్కాను. ఇక్కడ హెలో ఎవ్రీ వన్ హౌ ఆర్ యూ. సో ఇలాగ నేను గనక కొంత టెక్స్ట్ రాశాను. కానీ మనకి సైజ్ అనేది కనిపించడం లేదు కాబట్టి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని చూద్దాం కొంచెం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా. సో చూడండి, నేను దీనికి కొంత స్పేస్ అనేది ఇచ్చున్నాను. ఇక్కడ త్రీ త్రీ లైన్స్ ఉన్నాయి. ఈ త్రీ లైన్స్ ఉంటే త్రీ లైన్స్లో కూడా నాకు కామన్గా ఈ హెచ్కి బిఫోరు, ఈకి బిఫోరు, మళ్ళీ ఇక్కడ హౌలో హెచ్కి బిఫోర్ కామన్గా నేను ఒక టెక్స్ట్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే యూవిఎం టెస్ట్ కేసెస్లో మీరు సీక్వెన్స్ ఐటమ్ డాట్ దట్ ఆ వేరియబుల్స్ సీక్వెన్స్ ఐటమ్ లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ కానీ లేదా ఇంటర్ఫేస్ లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ కానీ అక్కడ మీరు ఒక కామన్ టెక్స్ట్ అనేది రాయాల్సి వస్తుంది. సో మీకు ఒక 1000 వేరియబుల్స్ కనుక సీక్వెన్స్ ఐటమ్‌లో ఉన్నాయని అనుకోండి. ప్రతిసారి ఆ ఇన్‌స్టెన్స్ నేమ్ రాయడానికి చాలా టైం పడుతుంది కదా! అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఒక స్పెషల్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. అది విజువల్ బ్లాక్ యూజ్ చేసుకొని. దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్‌లో ఇక్కడ మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. దానికోసం ఎస్కేప్ ప్రెస్ చేయండి. హెచ్ దగ్గరికి రండి. ఇక్కడ కీబోర్డ్‌లో కంట్రోల్ వి సెలెక్ట్ చేసి కీబోర్డ్‌లో డౌన్ కీవర్డ్ ఉంటది కదా! ఆ కీ బటన్ ప్రెస్ చేయండి. సో ఇట్లాగా కామన్ ఆ పర్టిక్యులర్ కాలమ్‌లోనే టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా మొత్తం హైలైట్ అయిన తర్వాత మీరు షిఫ్ట్ ఐ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తే ఏమైద్దినంటే ఈ హెచ్‌కి బిఫోర్ అంటే ఎగ్జాక్ట్ ఫస్ట్ హెలోలో హెచ్ ఉంది కదా! దానికి బిఫోర్ అనేది కర్సర్ అనేది వచ్చేస్తది. ఇక్కడ నేను ఫర్ సపోజ్ నాకు హెలో అనేది ఒక వేరియబుల్, ఎవ్రీవన్ అనేది ఒక వేరియబుల్, హౌ ఆర్ యూ అనేది ఒక వేరియబుల్ కింద తీసుకుంటే నేను ఇక్కడ ఇన్స్టెన్స్ రాయాలి. సీక్వెన్స్ ఐటమ్ ఇన్స్టెన్స్. దానికోసం నేను ఇలా రాస్తా సీక్వెన్స్ ఐటమ్ ఐఎన్ఎస్టీ అని చెప్పి రాసి డాట్ పెట్టేసి మీకు ఏదైతే రాయాలనుకున్నారో ఇన్స్టెన్స్ నేమ్ అది మొత్తం రాసేయండి. అది మొత్తం రాసేసిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. సో చూసారు కదా, ఒక్కసారి నేను ఇట్లాగా ఈ మెథడ్‌లో రాసిన వెంటనే ఏమైపోయింది, ఇది మొత్తం గూడా కామన్‌గా అన్ని లైన్స్‌లో గూడా సెలెక్ట్ అయిపోయింది. అన్ని లైన్స్‌లో గూడా సేమ్ సీక్వెన్స్ ఐటమ్ ఇన్స్టెన్స్ అనేది కాపీ అయిపోయింది. సో ఈ ఈ ట్రిక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను రెగ్యులర్‌గా నా యూవీఎం టెస్ట్ బెంచ్‌లో గానీ, ఎస్‌వి టెస్ట్ బెంచ్‌లో గానీ నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. అండ్ యాహ్! ఇది గుర్తుపెట్టుకోండి, చాలా బావుంటుంది. అదే విధంగా డిలీట్ చేయాలన్నా అంతే. మళ్ళీ ఫర్ సపోజ్ ఇక్కడ ఎస్కేప్ మోడ్‌లో ఉన్నాము. సీక్వెన్స్ ఐటమ్ దగ్గర ఉన్నాం కాబట్టి కంట్రోల్ వి కొట్టండి. ఇక్కడ మీరు కింద చూడొచ్చు విజువల్ బ్లాక్ అని చెప్పి కనబడతది. ఇప్పుడు ఆహ్, డ రైట్ యారో యూజ్ చేసుకొని నాకు ఫర్ సపోజ్ సీక్వెన్స్ ఐటమ్ అనేది వద్దు, డిలీట్ చేయాలనుకున్నాను. సో ఇలాగా ఈ నావిగేషన్ యారోస్ ఉంటాయి కదా! రైట్, డౌన్, అప్, లెఫ్ట్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. లేదా మీకు ఎస్కేప్ మోడ్‌లో ఉన్నారు కాబట్టి హెచ్‌జేకేఎల్ గూడా మీకు అప్, డౌన్, లెఫ్ట్, రైట్ కింద వర్క్ అయితాయి కాబట్టి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటిని యూజ్ చేసుకొని సెలక్షన్ మొత్తం సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసేసిన వెంటనే మీరిక్కడ అయితే కీబోర్డ్‌లో డిలీట్ నొక్కొచ్చు, లేదా ఎక్స్ నొక్కొచ్చు, లేదా డి అని నొక్కొచ్చు. నేను ప్రెజెంట్ డి అనేది క్లిక్ చేశాను. సో అది మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇంకా ఇప్పుడు మనం ఇందాక సీక్వెన్స్ ఐటమ్ అనుకున్నాం గదా! అది కాకుండా వేరేది రాద్దాం అనుకున్నా గానీ సేమ్ ప్రొసీజరు. ఈ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ వి క్లిక్ చేసి డౌన్ సైడ్ వరకు సెలక్షన్ చేసుకొని షిఫ్ట్ ఐ నొక్కేసేసి అక్కడ మీకు కావాల్సినటువంటి నేమ్ అనేది ఇచ్చి డాట్. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఎస్కేప్ ప్రెస్ చేయాలి. సో ఇదే అండి ఈ వీడియో. థాంక్ యూ.